హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్. ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేంటో మమ్మీ మాటల్లోనే వినేసేయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎగ్స్తో వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం రండి. దానికి కావాల్సింది మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇది మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. 2 ఎగ్స్ తీసుకున్నానండి, దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర బాగా బీట్ చేసుకుందామండి. ఎగ్స్లో న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, గుడ్ కొలెస్ట్రాల్, విటమిన్ డి ఉంటాయండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకుందామండి. ఇప్పుడు 1/2 కప్పు శనగపిండి వేసుకుందామండి. వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకుందాం. శనగపిండి వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి. ప్లస్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయండి. అయిపోయిందండి, కలిపేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకుని బాండి పెట్టుకుని వెయిట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆయిల్ కాగింది, దీంట్లో వేసేసుకుందాం. ఇంకొక టేబుల్ స్పూను ఆయిల్ పైన వేసుకుందాం. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి. సన్నసేగ మీద మగ్గించుకుంటే మంచిగా మగ్గుతుంది. ఓకేనండి, వేగినట్టుంది, మగ్గిపోయింది శుభ్రంగా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది కదండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవాల్టి రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.